జానుకి పెళ్ళి పెళ్ళి చేసుకోబోతుంది, పెళ్ళి చేసుకోను అని తానే చెప్తుంది. అవును ఏంటి నిజంగా నేను పెళ్లి చేసుకుంటారా వాళ్ళు? అవును వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా కొలాబరేషన్లో. యూ కెన్ సీ వాళ్ళ సోషల్ మీడియా మీరు చెక్ చేస్తే వాళ్ళే పోస్ట్ చేస్తారు, మేము చేసుకోబోతున్నాము సో అండ్ సో బ్లెస్ మీ అని వాళ్ళే పోస్ట్ చేశారు. సో యూ కెనాట్ ఆస్క్. ఓకే, ఇప్పుడు తన అబ్బాయి తన కొడుకు కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు మీరు ఎక్కువ పర్సనల్ బాండింగ్ మీదంతా, సో ఆ పర్సనల్ కోసమే మిమ్మల్ని మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో అంటే మేము చూస్తున్నాం కాబట్టి సోషల్ మీడియా మాకు వద్దు, పర్సనల్ది చెప్పండి. ఇప్పుడు ఆవిడ వాళ్ళ కొడుకుతో ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ మమ్మీని ఇష్టపడుతున్నాడు, వాళ్ళ మమ్మీతోనే ఉంటాడని తెలుసు, కానీ కొంతవరకు వాళ్ళ డాడీని కూడా కలిసి కాల్ మాట్లాడేది కూడా ఉంది అని అన్నారు. నిజంగానే ఆయన మాట్లాడుతూ ఉంటాడా ఇప్పటికి కూడా? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఏదైతే తన బర్త్డే కానీ క్రిస్మస్ సెలబ్రేషన్ కానీ ఎనీ సెలబ్రేషన్స్ ఎనీ అకేషన్ ఫ్యామిలీ అకేషన్ 100% మాట్లాడతారు, కలుస్తారు, అట్లేం లేదు. వాళ్ళకు దే హ్యావ్ గుడ్ వైబ్స్, అంటే వాళ్ళకు ఈచ్ అదర్ వాళ్ళ ఫ్యామిలీస్ తరఫున వాళ్ళకి తెలుసు ఎలా ఉండాలో, వాట్ ఈజ్ వాట్ అనేది. ఇది ఇప్పుడు మీకు కనిపించట్లేదు కాబట్టి అంతే. మేము చూస్తున్నాం, మేము రెగ్యులర్ లైఫ్ రియల్ లైఫ్లో మాకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో, వాళ్ళు ఫంక్షన్స్ టైంలో ఎలా ఉంటారో, అంటే ఇంకా బర్త్డే టైంలో ఎలా మీట్ అవుతారో అవన్నీ తెలుసు మాకు. వాళ్ళు బాగానే ఉన్నారండి, సోషల్ మీడియా కొట్టుకొని చేస్తారు. అవును, అంటే కొంతవరకు జనరల్గా అలా చూసే పీపుల్ ఉంటారు, జనరల్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, జనరల్ సజెషన్లో వస్తే చూసే వాళ్ళు ఉంటారు, ఈ కేటగిరీస్ ఉంటారు. కొంతమంది ఎలా రిసీవ్ చేసుకుంటున్నా అంటే ఇప్పుడు ఈవిడ అయిపోయింది భర్తతో క్లోజ్డ్, కానీ అబ్బాయి మాత్రం ఇద్దరితో కలుస్తున్నాడు, లేదంటే ఇక్కడ ఉంటున్నా అక్కడ ఉంటున్నా, కలిసే ఉండి ఇంకొక డ్రామానా అనేది కూడా అర్థం కాలేదు. అదేం లేదు, తనతోనే ఉంటారు, ఈవిడతోనే ఉంటారు. కానీ సేమ్ ఈయన ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఫోటో వీడియోస్ ఉండడం కానీ వాళ్ళ డాడీతోని, ఇలా వాళ్ళ డాడీతో మంచిగానే మాట్లాడతాడా అబ్బాయి? మాట్లాడతారు. మిస్ అవుతున్న ఫీల్ ఏమైనా ఉంటుందా? ఐ కెనాట్ సే, నేను ఎలా చెప్పగలను తను మిస్ అవుతున్నారా మిస్ కావాలని. మాట్లాడతారా మాట్లాడేది చెప్పగలను, మీట్ అవుతారా మీట్ అవ్వాలని చెప్పగలను. మిస్ అవుతున్నారు ఇలా అవుతున్నారు అలా అవుతాను, హౌ కెన్ ఐ సే? అంటే మేబీ మీరు పక్కనే ఉన్నారు కదా. అదే అండి నేను చెప్తున్నా, ఇప్పుడు నేను పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు కలుసుకుంది చెప్పగలిగినాను, వాళ్ళ తన బర్త్డే విషయం ఏమి జరుగుతుందో చెప్పగలిగాను, కానీ వాళ్ళ ఫీల్ ఏమవుతుందో ఇన్నర్ ఫీలింగ్ హౌ కెన్ ఐ అంటున్నా. నేను ఇలా చెప్పలేను. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు కదా, దే ఆర్ హ్యాపీ. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు రియల్గా వాళ్ళు మంచి జీవితంలో ఉన్నారు, చూసే వాళ్ళే దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు అంతే. ఓకే,